మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా రవాణా శాఖలో నిబంధనలు మారుతున్నాయి. ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే మీ జోబులకే కాదు, మీరు జైలుకు వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచినటువంటి నిబంధనల గురించి, నియమాల గురించి ప్రస్తుతం మనతో ఉన్నారు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మీరా ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలను మనం సేకరిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేశవ్యాప్తంగా రవాణా శాఖలో నియమాలు మారుతున్నాయి అని అంటున్నారు. ఆ నియమాలు ఎలా ఉండబోతున్నాయి? మనకి భారతదేశంలో మోటార్ వాహనాలు తిరగటం కోసం, వాటిని రెగ్యులేట్ చేయటం కోసం, సేఫ్టీ రోడ్స్ ప్రొవైడ్ చేయటం కోసం, సేఫ్టీ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం మోటార్ వాహనాల చట్టం 1988 అనేది ప్రస్తుతం మనకి అమల్లో ఉంది. అయితే మీరు గమనించినట్లయితే భారతదేశంలో సాలీనా 4.60 యాక్సిడెంట్స్ జరుగుతుంటే వాటిలో 1.70 లాక్స్ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాల్లో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రత మీద అవగాహన కల్పించడంతో పాటు చట్టపరంగా చర్యలు కఠినంగా ఉంటేనే ఈ యొక్క ప్రమాదాలను తగ్గించగలిగినటువంటి ఆలోచనతో మోటార్ వాహనాల చట్టానికి 2019లో సవరణలు చేసి అనేక సెక్షన్స్ ని యాడ్ చేయటం జరిగింది. అలాగే శిక్షలు కూడా పెంచడం జరిగింది. అందులో ముఖ్యంగా సెక్షన్ 199 తర్వాత సెక్షన్ 199A 199B యాడ్ చేయడం జరిగింది. ఈ సెక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు చూసినట్లయితే మైనర్లు వెహికల్స్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ నడుపుతూ ప్రమాదాలకి కారణమవుతున్నారు లేదా ప్రమాదానికి గురి అవుతున్నారు. మోటార్ వాహనాల చట్ట ప్రకారం 18 సంవత్సరాల వయసు వస్తే తప్ప లైసెన్స్ తీసుకోవడానికి అర్హత రాదు. సార్, మరి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ లేకోకుండా, సీట్ బెల్ట్ లేకోకుండా ఓవర్ క్రాస్ చేస్తూ, హెవీ స్పీడ్‌తో వెళ్ళిపోతూ ఇలా ఉంటారు. మరి వీరికి ఫైన్‌లు ఏ విధంగా ఉంటాయి? మారిన నిబంధనల ప్రకారం సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసినట్లయితే మొట్టమొదటిసారి ఫైన్ అమౌంట్ ₹2000 ఉంటుంది. కాంపౌండింగ్ ఫీ రవాణా శాఖ వారు విధించేది. అదే తప్పిదాన్ని తిరిగి 3 సంవత్సరాల్లో గనక మరోసారి గాని చేసినట్లయితే ₹10,000 అపరాధ రుసుము విధించబడుతుంది. ఆ తర్వాత మరి ఒకసారి చేసినట్లయితే ఫైన్ అమౌంట్ తో పాటు లైసెన్స్ రద్దు చేయటం కూడా చేయబడుతుంది. అంతేకాకుండా మీరు చెప్పినట్టు రేసింగ్ కానీ స్పీడ్గా వెళ్ళడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఫస్ట్ అఫెన్స్ కింద ₹5,000 కాంపౌండింగ్ ఫీ, సెకండ్ అఫెన్స్ నుంచి ₹10,000 కాంపౌండింగ్ ఫీ విధించబడుతుంది. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినట్లయితే ₹1,000, తదుపరి హెల్మెట్ లేకపోతే ₹1,000, అలాగే వితౌట్ ఇన్సూరెన్స్ కనుక మొదటిసారి పట్టుబడినట్లయితే ₹2,000, తదుపరి సెకండ్ టైం నుంచి ₹4,000. ఈ విధంగా ఫైన్ అమౌంట్స్ విధించబడతాయండి. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే అబ్బాయిలు, మైనర్ బాలురు కూడా ఏం చేస్తున్నారంటే వెహికల్స్ తీసుకొని వెళ్ళిపోవడము, రోడ్డు మీద ఓవర్ స్పీడ్‌తో వెళ్ళిపోవడము, యాక్సిడెంట్ చేసేయడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి ఇలాంటి వారికి మీరు విధించేటువంటి శిక్షలైతేనేమి, పనిష్మెంట్ లాంటివి, ఫైన్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఎస్, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము మైనర్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎక్కువగా టూ వీలర్స్ కార్లు నడపటం చూస్తూ ఉంటాము. వీళ్ళు ప్రమాదానికి గురి అవటము లేదా ప్రమాదానికి కారణం అవటం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం గమనించాము. దీన్ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టంలో సెక్షన్ 199A సెక్షన్ 199Bని 2019లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీని ప్రకారం మనం శిక్ష ₹25,000 ఫైన్ అమౌంట్ విధించటమే కాకుండా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఈ శిక్ష వెహికల్ ఓనర్, పేరెంట్ అయితే పేరెంట్ లేదా వెహికల్ ఓనర్ ఎవరైతే వారికి వెహికల్ మైనర్ కి ఇచ్చినందుకు వారికి విధించబడుతుంది. అంతేకాకుండా ఈ మైనర్ కి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కి ఇన్ఎలిజిబుల్ చేయబడుతుంది. సహజంగా మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే 18 సంవత్సరాల వయసు వస్తే సరిపోతుంది. కానీ ఎవరైతే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారో వారి పేరెంట్స్ కి ₹25,000 ఫైన్, 3 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ఈ యొక్క పిల్లవాడికి 25 సంవత్సరం వచ్చేంత వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. అంతేకాకుండా ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ 1 సంవత్సర కాలం పాటు క్యాన్సిలేషన్ చేయబడుతుంది. అందువల్ల ఆ వెహికల్ 1 సంవత్సరం పాటు రోడ్డు మీద తిరిగేదానికి అవకాశం ఉండదు. సార్, డ్రైవింగ్ లైసెన్స్ కోసము రవాణా శాఖ కార్యాలయం వద్దకు రాకుండానే డ్రైవింగ్ స్కూళ్లలోనే లైసెన్స్ పొందే విధంగా ఉంది అని విన్నాము. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? మనం ముందుగా చెప్పుకున్నట్టు
ఎక్కువ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని అనుకోవటం జరిగింది. దీంట్లో డ్రైవర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. డ్రైవర్ గనక సరైన తర్ఫీదు పొందినట్లయితే తప్పనిసరిగా ఈ యాక్సిడెంట్స్ నివారించవచ్చు. కాబట్టి ఎక్కువ మందికి డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది, దీనికి సంబంధించి సర్టెన్ గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి 10 to 15 acres సైట్ ఉండటం, అంటే లీజుకి కానీ ఓన్గా కానీ, అలాగే ఈ యొక్క క్లాస్ రూమ్స్, అంటే క్లాస్ రూమ్స్లో టీచింగ్ ఎయిడ్స్ అంటే టీవీ, డివిడి, తర్వాత ఈ స్టిమ్యులేటర్స్ ఇట్లాంటివి, అలాగే కట్ మోడల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం. అంతేకాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నిబంధనల ప్రకారం ఉండి వాళ్ళు ప్రభుత్వం నుంచి కనుక లైసెన్స్ పొందినట్లయితే అట్లాంటి డ్రైవింగ్ స్కూల్స్ వారే డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చి టెస్ట్ కూడా వాళ్ళే కండక్ట్ చేసి పాస్ అయిన విద్యార్థులకి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వుల ద్వారా విడుదల చేయడం జరిగింది. సో చూశారు కదండి, సార్ మాటల ద్వారా యువత ఓవర్ స్పీడ్ వెళ్ళినా, ఓవర్టేక్ చేసినా, సిగ్నల్స్ క్రాస్ అయినా, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా, మీ ఇష్టానికి మీరు వాహనాలు నడిపితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సార్, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు, మా సుమన్ టీవీకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సుమన్ టీవీ ద్వారా మేము కూడా ఈ యొక్క రహదారి భద్రత అవగాహన ప్రజల్లో కలిగించడానికి మీరు ఇచ్చిన అవకాశం చెప్పని మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.